ధైర్యము తెచ్చుకొనుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను. నీతో ఎవరు ఉండకపోవచ్చేమో, కానీ అన్నాడు యోబు గారిని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే దేవుడు యోబు గారితో ఉన్నాడు కాబట్టి కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారని బాధపడుతున్నావు, అందరూ దూరం అయిపోయారు అనుకుంటున్నావా, అందరూ విడిచిపెట్టారు అనుకుంటున్నావా, అందరూ నన్ను చీ అంటున్నారు అనుకుంటున్నావా, అందరూ నిందలేశారు అనుకుంటున్నావా, కానీ నా యేసయ్య పాపము చేత పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచారే కానీ ఆయన నేరం మోపలేదండి. వాట్ ఏ వండర్ఫుల్ అమేజింగ్ లవ్ అండ్ గాడ్ వాస్ షోన్ ఆన్ హర్. ఆమె మీద ఒక అద్భుతమైనటువంటి ప్రేమను చూపించాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాలశంలో నా ప్రభు నీకు వందనాలు. ఈ పునరుద్ధానం యొక్క ఈ ఆరాధన ప్రార్థనలో నీ సన్నిధిలో దీనులుగా నిలబడ్డాడు ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాల్లో సమాధానం నింపండి, మా కుటుంబాల్లో పరిశుద్ధాత్మ నింపండి అయ్యా, మా కుటుంబాల్లో ధైర్యాన్ని నింపండి అయ్యా, మా కుటుంబాల్లో దుఃఖాన్ని తీసివేయండి అయ్యా. యుగ సమాప్తి వరకు కూడా నీవు మాత్రమే మాతో ముందువుగాక నాయన. మాతో ఎవరు లేకపోయినా పర్లేదయ్యా, మాతో ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదయ్యా, మాతో ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదయ్యా, మాతో ఎవరు వచ్చినా లేకపోయినా పర్వాలేదయ్యా. నీవు మాతో వస్తే చాలయ్యా, నువ్వు మాతో ఉంటే చాలు ప్రభువా. ప్రతి వారిని యవనస్తులు ఉన్నారయ్యా, వృద్ధులు ఉన్నారయ్యా, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారయ్యా. ప్రతి వారిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరే పట్టుకొందురుగాక నాయన. ప్రతి కుటుంబంలో మీరే ఆరోగ్యాన్ని దయచేదురుగాక. ప్రతి కుటుంబంలో మీరే పునరుద్ధాన బలమును నింపుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహోన్నతుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో గుడ్ ఫ్రైడే ఆరాధనలో తోడుగా ఉండి, ఉదయకాల సమయంలో నైనా ఈస్టర్ ఆరాధనలో తోడుగా ఉండి, ఉపవాస ప్రార్థన కొడుకుల్లో తోడుగా ఉండి